హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మీ స్టాండర్డ్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ ఆప్షనల్ కోర్సెస్ మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. వీ హ్యావ్ స్పెషల్ ఆఫర్స్ రన్నింగ్ బికాస్ ఆఫ్ అవర్ యానివర్సరీ. వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఫస్ట్ యానివర్సరీ ఆన్ 25th May 2021. లాస్ట్ ఇయర్ ఇదే రోజు నేను యూపీఎస్సీ ఎకానమీ స్టార్ట్ చేయడం ద్వారా మనం ఈ కోర్సెస్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఫస్ట్ యానివర్సరీ ఆన్ 25th May 2021. సో బేస్డ్ ఈ యానివర్సరీ సందర్భంగా వీఆర్ గివింగ్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ ఆల్ అవర్ కోర్సెస్. అందులో యూపీఎస్సీ ఆప్షనల్కి వీ హ్యావ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ నేను చెప్పేవి, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ సాయిరామ్ సార్ చెప్పేవి. ఇందులో పిఎస్ఐఆర్ మరియు సోషియాలజీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి ఈ సండే నుంచి, అప్కమింగ్ సండే 23rd నుంచి పిఎస్ఐఆర్ మరియు సోషియాలజీకి వీఆర్ స్టార్టింగ్ న్యూ బ్యాచెస్. అండ్ ఇది మీ ఫీ స్ట్రక్చర్. ఫీ మీకు 4 ఆప్షన్స్లో అందించబడుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్, లైవ్ ప్లస్ రికార్డెడ్ విత్ అప్ ఫ్రంట్ ఆప్షన్, రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్, రికార్డెడ్ అప్ ఫ్రంట్. మామూలుగా ఉండే ఫీజు ఇది, 10% ఆఫ్ చేస్తే వచ్చే ఫీజు ఇది. అండ్ దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 25th May. అండ్ ఫర్ దీస్ 2 సబ్జెక్ట్స్ న్యూ బ్యాచెస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 23rd May. పబ్యాడ్ అండ్ ఆంథ్రోపాలజీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ పేపర్ 1 కంప్లీషన్లో ఉన్నాయి. అవి మీరు ఇప్పుడు జాయిన్ అయినా పర్లేదు, వాటికి ఆగస్ట్లో మళ్ళీ ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటి నుండి జాయిన్ అయ్యి వింటూ మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ కూడా మీరు వినొచ్చు, బికాజ్ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ ప్రత్యూష మేడంకి మీరు కాల్ చేయాలి ఈ నెంబర్కి టు జాయిన్. దట్స్ అబౌట్ ఇట్. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ పైన కూడా మన ఈ స్పెషల్ యానివర్సరీ ఫీజు అప్లికబుల్. ఇది రెగ్యులర్ ఫీజు యూపీఎస్సీ ఇన్ఫినిటీకి, ఇది స్పెషల్ యానివర్సరీ ఫీ 10% డిస్కౌంట్తో వచ్చిన ఫీ. ఇది కూడా 25th May వరకు మాత్రమే వ్యాలిడ్. మేడంకి మీరు కాల్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం. నేను ఎప్పుడు కూడా డిస్కౌంట్స్ అనేవి ఇప్పటివరకు ఇవ్వలేదు ఎప్పుడు కూడా. అలాంటిది మొట్టమొదటిసారి యానివర్సరీ సందర్భంగా డిస్కౌంట్స్ ఇస్తున్నాం. యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ మేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. సేమ్ హోల్డ్స్ ట్రూ ఫర్ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి కూడా ఇదే వర్తిస్తుంది. దిస్ ఈజ్ రెగ్యులర్ ఫీ అండ్ దిస్ ఈజ్ యానివర్సరీ ఫీ. ఇది మేడం నెంబర్, యూ కెన్ కాల్ అండ్ జాయిన్. Now let's look at today's editorial. It says stormy start. Stormy అంటే అర్థం ఏంటి? With a lot of disturbance, with lot of winds, lot of rain, wind, disturbance తో కూడిన స్టార్ట్, రైట్? దాన్ని స్టామీ అంటాం. స్టామీ వెదర్ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ హై విండ్స్, డిస్టర్బెన్స్, రెయిన్స్ అని అర్థం అనమాట. మాన్సూన్ సీజన్, వర్షాకాలం ఇలా స్టార్ట్ అయింది. Accurate forecasts and resilience building hold the key to handling severe cyclones. సో చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. సివియర్ సైక్లోన్స్ మనం హ్యాండిల్ చేయాలంటే ఏం ఇంపార్టెంట్? యాక్యురేట్ ఫోర్కాస్ట్, ఎప్పుడు వస్తుంది, ఏ టైంకి తీరాన్ని తాకుతుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. రెండోది రెసిలియన్స్ బిల్డింగ్, దెబ్బ తగిలితే తిరిగి నిలబడగలిగే శక్తిని మనం రెసిలియన్స్ అంటాం. రెసిలియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు rise again after getting hit. That is called resilience. Resilience building మరియు accurate forecast, and they hold the key to handling severe cyclones. Cyclones హ్యాండిల్ చేయడంలో అవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి, రైట్? Millions of people wearied by the onslaught of the coronavirus have had to contend with a furious tropical cyclone that has left a trail of death and destruction before making landfall in Gujarat. సో దీని అర్థం ఏంటి? మిలియన్స్ ఆఫ్ పీపుల్, లక్షల కొద్ది ప్రజలు, వేరీడ్ బై. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేరీడ్ బై? వేరీడ్ అంటే అలిసిపోయారు. కాజ్ టు బికమ్ టైర్డ్, బాగా అలిసిపోయేలా చేయబడ్డారు. ఎవరి వల్ల? బై ది ఆన్స్లాట్ ఆఫ్. ఆన్స్లాట్ అంటే దాడి, విపరీతమైన దాడి వల్ల, అటాక్స్ వల్ల. ఎవరు అటాక్ చేశారు? కరోనా వైరస్ వల్ల అటాక్ చేయబడి అలిసిపోయిన మిలియన్స్ ఆఫ్ పీపుల్, లక్షల కొద్దీ ఉన్న పీపుల్ హ్యావ్ హ్యాడ్ టు కంటెండ్ విత్ అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఫేస్ అనదర్ డిఫికల్టీ. కంటెండ్ అంటే టు ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని అర్థం. ఆల్రెడీ కరోనా వైరస్ దెబ్బకి బాగా అలిసిపోయి దెబ్బతిన్న ప్రజలంతా కూడా ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏంటది? ఫ్యూరియస్ ట్రాపికల్ సైక్లోన్. ఫ్యూరియస్ అంటే యాంగ్రీ అని. ఒక సైక్లోన్ యాంగ్రీగా ఉందంటే అర్థం ఏంటి? మనకి చాలా డిస్ట్రక్షన్ కాజ్ చేసిందని అర్థం. సో ఈ సైక్లోన్ అండ్ ఇట్ హాస్ లెఫ్ట్ ఎ ట్రైల్ ఆఫ్ డెత్ అండ్ డిస్ట్రక్షన్ బిఫోర్ మేకింగ్ ల్యాండ్ ఫాల్ ఇన్ గుజరాత్. గుజరాత్లో తీరాన్ని తాకే టైం లోపే చాలా డెత్ని, డిస్ట్రక్షన్ని కాజ్ చేసింది. ట్రైల్ అంటే పాత్ అని అర్థం. అంటే అది
అది ఎంచుకున్న పాత్ ల్యాండ్ ఫాల్ వచ్చే టైంలో వెనకాలకు ఒకసారి చూస్తే మీకు దట్ ఎంటైర్ పాత్ ఈస్ ఫుల్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ డెత్, చాలా చావులకి డిస్ట్రక్షన్కి కారణమైంది అని అర్థం అనమాట. సైక్లోన్ తౌక్తే స్వెల్డ్ ఇంటూ an extremely severe cyclonic storm, dumping enormous volumes of water all along the west coast and caused loss of life in Kerala, Karnataka, Goa, Maharashtra and Gujarat before weakening over land. ఈ సైక్లోన్ ఏం చేసింది, స్వెల్ అయింది. స్వెల్ అంటే అర్థం ఏంటి, మామూలుగా స్వెల్లింగ్ అంటే వాపు, అంటే వాపు వచ్చినప్పుడు మన చర్మం ఎలా ఉంటుంది, మామూలుగా ఉంది అనుకుంటే కొంచెం పెద్దది ఉబ్బుతుంది కదా, అలాగనమాట. ఏదైనా స్వెల్ అయిందంటే పెద్దదైంది, ఉబ్బింది అని అర్థం. సైక్లోన్ తౌక్తే ఉబ్బింది అంటే పెద్దదైంది. ఇంటూ అన్ ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోనిక్ స్టామ్, చాలా సివియర్ సైక్లోనిక్ స్టామ్ గా మారిపోయింది. డంపింగ్ ఎనామస్ వాల్యూమ్స్ ఆఫ్ వాటర్ ఆల్ అలాంగ్ ది వెస్ట్ కోస్ట్, కంప్లీట్ వెస్ట్ కోస్ట్ అన్నమాట. గోవా, కర్ణాటక, కేరళ, ముంబై, గుజరాత్ వెస్ట్ పోర్షన్ అంతా కూడా, ఆ కోస్ట్ అంతా కూడా ఎనామస్ అమౌంట్ ఆఫ్ వాటర్ని డంప్ చేసి అండ్ చాలా కాజ్ లాస్ ఆఫ్ లైఫ్ ఇన్ కేరళ, కేరళలో చాలా ప్రాణాలు కూడా పోయేలా చేసింది. ఎక్కడ, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అండ్ గుజరాత్లో. బిఫోర్ వీకెనింగ్ ఓవర్ ల్యాండ్, ల్యాండ్ మీదకి వచ్చి బలహీనపడింది. To thousands who had to be evacuated to safe locations, this year's pre-monsoon season presented a double jeopardy, caught as they were between a fast-spreading virus variant and an unrelenting storm. డబుల్ జెపార్డీ అంటే అర్థం ఏంటి, దెబ్బ మీద దెబ్బ, శిక్ష మీద శిక్ష. లీగల్ టర్మ్ అనమాట. లీగల్ టర్మ్ ఏమంటారంటే, ఏదన్నా ఒక వ్యక్తికి శిక్ష పడింది అనుకోండి, హైకోర్టులో ఏమో 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అన్నారు అనుకోండి, సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్తే 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అని చెప్పారనుకోండి. ఇక్కడ 5 సంవత్సరాల శిక్ష ఒకసారి వేసి మళ్ళీ అక్కడ 10 సంవత్సరాల శిక్ష ఇంకోసారి వేశారనుకోండి, ఏమవుతుంది, అది డబుల్ జెపార్డీ. సో రెండిట్లో పెద్ద కోర్టు ఏది, సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు శిక్షను వ్యాలిడేట్ చేసి హైకోర్టు మరి ఆపేస్తే అప్పుడు ప్రాబ్లం లేదు. అంటే ఒక వ్యక్తికి 2 సార్లు శిక్ష వేయకూడదు అలా అనమాట. సో దెబ్బ మీద దెబ్బ అనే విషయం తీసుకోవచ్చు, రెండు వైపుల నుంచి దెబ్బ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి 2000s who had to be evacuated to safe locations, సేఫ్ లొకేషన్స్కి ఎవాక్యుయేట్, ఎందుకంటే ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటారో, ఎవరైతే రిస్కీ ఏరియాలో ఉంటారో, వల్నరబుల్ ఏరియాస్లో ఉంటారో, సైక్లోన్ ఎక్కడ ల్యాండ్ ఫాల్ అవుతుందో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయాలి, లేకపోతే ఇక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో వాళ్ళందరికీ దిస్ ఇయర్స్ ప్రీ మాన్సూన్ సీజన్, మాన్సూన్ ఇంకా రాలేదు, వర్షాకాలం కంటే ముందున్న ఈ సీజన్ అనేది ఇట్ ప్రెజెంటెడ్ డబుల్ జెపార్డీ, రెండు వైపుల నుంచి దెబ్బని ప్రెజెంట్ చేసింది. ఏంటా రెండు, ఒకటి కాట్ యాజ్ దే వర్ బిట్వీన్ ఏ ఫాస్ట్ స్ప్రెడింగ్ వైరస్ వేరియంట్, చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్న వైరస్ ఒకవైపు, అండ్ అన్ అన్రిలెంటింగ్ స్టామ్, బ్రేక్ ఇవ్వకుండా రిలెంట్ అవ్వని, రెస్ట్ తీసుకొని స్టామ్ ఇంకోవైపు. రైట్, ఇదొక వైపు అదొక వైపు, రెండింటి మధ్యలో నలిగిపోతున్నారు ఎవరు, ప్రజలు. అది పరిస్థితి అనమాట. మెనీ కోస్టల్ రెసిడెంట్స్ would have felt a sense of déjà vu, having gone through a similar experience last year when the severe cyclonic storm Nisarga barreled landwards from the Arabian Sea, pounding Alibag in Maharashtra as it came ashore. మెనీ కోస్టల్ రెసిడెంట్స్, ఈ కోస్టల్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ కూడా వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఎ సెన్స్ ఆఫ్ డెజావు. డెజావు అంటే ఇది ఎప్పుడో చూసినట్టుంది, ఏ ఫీలింగ్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇట్. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే టైంలో నిసర్గా అనే తుఫాన్ ఇలాగే బీభత్సం సృష్టించింది, సిమిలర్ ఎక్స్పీరియన్సే మళ్ళీ వచ్చింది. అప్పుడు మనం ఏమంటాం, వీ హ్యావ్ ఫెల్ట్ ఎ సెన్స్ ఆఫ్ డెజావు. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ సీన్లన్నీ ఎంతమంది చూసినట్టే ఉందే, ఎప్పుడో చేసినట్టుగా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. యూ సే ఆల్రెడీ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ ఆల్రెడీ సీన్, దట్ ఈస్ కాల్డ్ డెజావు. Many coastal residents would have felt a sense of déjà vu, having gone through a similar experience last year when the severe cyclonic storm Nisarga barreled landwards from the Arabian Sea, pounding Alibag in Maharashtra as it came ashore. అర్థమైందా ఇక్కడ ఏం చెప్తున్నాడు? సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సే మనం ఫేస్ చేశారు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చి ఉండవచ్చు. వెన్ ద సైక్లోనిక్ స్టార్మ్ నిసర్గా, లాస్ట్ ఇయర్ ఏమొచ్చింది, నిసర్గా వచ్చింది. బ్యారెల్డ్ ల్యాండ్ వర్డ్స్ అంటే కమ్ విత్ ఎ లాట్ ఆఫ్ ఫోర్స్. ఇఫ్ సంథింగ్ ఈస్ బ్యారెలింగ్, ఇట్ ఈస్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ స్పీడ్, అన్కంట్రోలబుల్ ఫోర్స్, అన్కంట్రోలబుల్ స్పీడ్ తో వస్తుంటే మనం ఈ పదం వాడతాం. ఇట్ ఈస్ బ్యారెలింగ్ టువర్డ్స్ us. Barreled landwards from the Arabian Sea, pounding Alibag in Maharashtra. పౌండ్ అంటే గట్టిగా దెబ్బ కొట్టడం, అలీబాగ్ ని కొట్టింది, డ్యామేజ్ చేసింది, దెబ్బ కొట్టింది అర్థం. యాజ్ ఇట్ కేమ్ ashore, అది నేల మీదకి వచ్చే టైంకి
ఇది కూడా ఇలా అలీబాగ్ని దెబ్బ కొడుతూ చాలా ఫాస్ట్గా వచ్చింది నిసర్గ. అది లాస్ట్ ఇయర్ చూసారు అవన్నీ. సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు ఈ తుఫాన్లో చూడడం అనేది జరిగింది. ద సైక్లోన్స్ ఇన్ బోత్ ఇయర్స్ స్పేర్డ్ డెన్స్లీ పాపులేటెడ్ ముంబై. లాస్ట్ ఇయర్ వచ్చిన సైక్లోన్, ఈ సంవత్సరం వచ్చిన సైక్లోన్ రెండు కూడా డెన్స్లీ పాపులేటెడ్, అంటే దగ్గర ఎక్కువ. డెన్సిటీ అంటే అర్థం ఏంటి? తక్కువ స్పేస్లో ఎక్కువ ఉండడం. సో దగ్గరే ఎక్కువగా ఉన్న జనాలు ఉన్న ముంబైని బతికించేసాయి, విడిచిపెట్టేసాయి. స్పేర్ అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టడం. ద ట్విన్ క్రైసిస్, ఈ రెండు సంక్షోభాలు కూడా హ్యావ్ హవెవర్ స్ట్రెయిన్డ్ ది కెపాసిటీస్ ఆఫ్ మల్టిపుల్ స్టేట్స్ యొక్క కెపాసిటీస్ని స్ట్రెయిన్ చేసాయి. స్ట్రెయిన్ అంటే మొత్తం మనం ఎప్పుడు స్ట్రెయిన్ అయిపోయాం, ఇవాళ చాలా స్ట్రెయిన్ అయిపోయాను అంటాం. అంటే అర్థం ఏంటి? మన బాడీలో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. అంటే ఒక మనిషి ఫిజికల్గా ఎంత కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ కూడా లాగేసినంత వర్క్ ఇచ్చారనుకోండి, తను ఏమవుతాడు? స్ట్రెయిన్ అవుతాడు. అలాగే ఒక స్టేట్ ఎంత ప్రాబ్లం హ్యాండిల్ చేయగలుగుతుందో అంత ప్రాబ్లము తనకి ఇచ్చేస్తే అదేమవుతుంది? స్ట్రెయిన్ అవుతుంది. ఇప్పుడు మనం COVID-19 వల్ల హాస్పిటల్స్, డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరూ ఏమవుతున్నారు? స్ట్రెయిన్ అవుతున్నారు. రోజులో వాళ్ళు ఎంత టైం పని చేయగలుగుతారో అంత టైం పని చేయాల్సి వస్తుంది. ఎంత అలిసిపోవాలో అంత అలిసిపోతున్నారు, రెస్ట్ లేకుండా అయిపోతున్నారు అనమాట. ఈ రెండు సంక్షోభాలు కూడా ఏం చేశాయి? రాష్ట్రాల యొక్క కెపాసిటీస్ని స్ట్రెయిన్ చేసేసాయి. ఎస్పెషల్లీ ది కోస్టల్ వన్స్, ఈ కోస్టల్ స్టేట్స్ని ఎక్కువగా లాగేసాయి మొత్తం. ఆల్దో ద ఇంపాక్ట్ ఆఫ్ ద స్టార్మ్ వాజ్ కన్సిడరబుల్లీ మిటిగేటెడ్ బై డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్. ఇంపాక్ట్ ఆఫ్ ద స్టార్మ్ అంటే అర్థం ఏంటి? ఈ స్టార్మ్ యొక్క ఇంపాక్ట్ అంటే ప్రభావం అనేది వాజ్ కన్సిడరబుల్లీ మిటిగేటెడ్ అంటే తీవ్రత తగ్గించబడ్డం. దాని ఇంపాక్ట్ అనేది చాలా వరకు తగ్గించబడింది. ఎవరి వల్ల? బై డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ వల్ల ఆ తీవ్రత చాలా వరకు తగ్గించబడింది. వన్స్ అగైన్ ది వాల్యూ ఆఫ్ క్రియేటింగ్ ఎ ట్రైన్డ్ క్యాడర్ supported by the defense forces in rescue and relief work is seen. Trained cadre supported by the defense forces in rescue and relief work. Rescue మరియు రిలీఫ్ వర్క్ లో ట్రైన్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా కష్టమైన పని. డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్రజలను ఎవాక్యుయేట్ చేయాలి, దాన్ని ఎదుర్కొనేలాగా ఏం చేయాలి, ఇలాంటి వాటి మీద ట్రైన్డ్ క్యాడర్ అనేది ఉండాలి. వాళ్ళు ఉన్నారు లక్కీగా, వాళ్ళకి ట్రైన్ చేశారు ఆల్రెడీ. అండ్ దే వర్ సపోర్టెడ్ బై డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. దేంట్లో? రెస్క్యూ మరియు రిలీఫ్లో. రెస్క్యూ అంటే కాపాడడం, రిలీఫ్ అంటే వాళ్ళకి ఉపశమనం కల్పించే వర్క్ చేయడంలో, అంటే ఫుడ్ ప్యాకెట్స్ అందించడం కానీ, వాళ్ళకి అకామిడేషన్ అందించడం కానీ, వాటర్ అందించడం కానీ, ఇట్లాంటివి అనమాట. సో ఇలాంటి వాటి యొక్క వాల్యూ అనేది కనిపించింది ఇప్పుడు. ది హెరాల్డింగ్ of 2021 monsoon season by a cyclone comes as another reminder that the subcontinent is at the confluence of more frequent extreme weather events originating in the Bay of Bengal and the Arabian Sea at every year. Heralding and అర్థం ఏంటి? If something heralds, that means it shows as a sign, ఒక సూచన లాగా, రాబోయేదాన్ని ఒక ఇండికేటర్ లాగా. Right? It is like an indicator. It is like a సంథింగ్, ఇది రాబోతోంది అని చెప్పడం అనమాట. ది హెరాల్డింగ్ ఆఫ్ ద 2021 మాన్సూన్ సీజన్, 2021 మాన్సూన్ సీజన్ రాబోతోంది అని ఏది సూచించింది? ఈ తుఫాను, ఈ సైక్లోన్ అనేది చూపించింది. ఇట్ కమ్స్ యాజ్ అనదర్ రిమైండర్, ఇది ఒక రిమైండర్ లాగా మనకి ఒకటి గుర్తు చేసేదిలా వచ్చింది. ఏంటి గుర్తు చేసేది? దట్ ద సబ్ కాంటినెంట్ ఈజ్ ఎట్ ది కాన్ఫ్లుయెన్స్ అంటే అర్థం ఏంటి? రెండు నదులు కలిసాయి అనుకోండి ఒక చోట, ఇట్ ఈస్ ది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ రివర్స్. సంగమం అంటాం తెలుగులో, అలాగనమాట. రెండు నదులు కలిసాయి, కాన్ఫ్లుయెన్స్ అయ్యాయి అని అర్థం. అయితే మన సబ్ కాంటినెంట్ భారత ఉపఖండం అనేది ఎలా ఉంది? మధ్యలో ఉంది. ఒకవైపు బే ఆఫ్ బెంగాల్లో వస్తున్న తుఫాన్లు, ఇంకోవైపు అరేబియన్ సీలో వస్తున్న సైక్లోన్స్, ఈ రెండు కూడా మన ఇండియాలోనే ల్యాండ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ లైక్ ఎ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఫ్రీక్వెంట్ వెదర్ ఈవెంట్స్ ఆరిజినేటింగ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ ఎవ్రీ ఇయర్. అలా అయిపోయింది అనమాట. ఒకసారి ఇటు నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి వచ్చినప్పుడు ఒరిస్సాకి, ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, మళ్ళీ అక్కడ వెస్ట్ బెంగాల్కి, ఈ రాష్ట్రాలకి దెబ్బ కొడుతున్నాయి. అరేబియన్ సీ వచ్చినప్పుడు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గోవా ఈ రాష్ట్రాలకి దెబ్బ కొడుతున్నాయి. వెస్ట్ కోస్ట్ ఒకసారి, ఈస్ట్ కోస్ట్ ఒకసారి, రెండు వైపుల నుంచి మనకి దెబ్బల మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇక్కడ హెరాల్డింగ్ అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెరాల్డింగ్? టు షో, అంటే రాబోతుందని సూచించడం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ సైక్లోన్ హెరాల్డ్స్ అప్కమింగ్ మాన్సూన్ సీజన్. సో మాన్సూన్ రాబోతోంది అని చెప్పి ఇది ఒక ఇండికేటర్ లాగా వచ్చింది, సూచీలాగా వచ్చింది అని అర్థం అనమాట. హౌ వెల్ ఇండియా ఈజ్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ సైక్లోన్స్ depends on developing greater expertise in forecasting and disaster mitigation.
ఇలాంటి సైక్లోన్స్ని ఇండియా ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? హౌ వెల్ ఇండియా ఇస్ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ సైక్లోన్స్? ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్? డెవలపింగ్ గ్రేటర్ ఎక్స్పర్టీస్ ఇన్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ మిటిగేషన్. డిజాస్టర్ని ఫోర్కాస్ట్ చేయడం అంటే ఇది రాబోతోంది అని చెప్పి చూపించగలడం, మరియు డిజాస్టర్ మిటిగేషన్ అంటే దాని తీవ్రతని తగ్గించడం. ఇలాంటి విషయాల్లో గ్రేటర్ ఎక్స్పర్టీస్ని డెవలప్ చేయడం మీద ఆధారపడుతుంది. అర్థమవుతుందా? అప్పుడే కదా మనకి ఏదన్నా ఒక డిజాస్టర్ వస్తుందని ముందే మనం ఫోర్కాస్ట్ చేయగలిగాం అనుకోండి, మనకు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేస్తాం. పలానా చోట పలానా టైంకి సైక్లోన్ వస్తుంది, సో లెట్స్ ఎవాక్యుయేట్ ఎవరు. అప్పుడు ప్రాణ నష్టం అనేది జరగదు. డిజాస్టర్ మిటిగేషన్ అంటే వచ్చిన తర్వాత దాని తీవ్రతను తగ్గించడం ఎలాగా అంటే అక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోవడం, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, సైక్లోన్ వచ్చినా సరే తట్టుకునేలాగా బిల్డింగ్స్ కట్టగలగడం, రిలీఫ్ క్యాంప్స్ పెట్టగలగడం, ఇట్లాంటివి అనమాట. సో వీటిపైన ఆధారపడుతుంది. అప్పుడే ఇండియా సైక్లోన్స్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ క్రాఫ్టింగ్ పాలసీస్ టు ఇంక్రీజ్ రెసిలియన్స్ అమాంగ్ కమ్యూనిటీస్. క్రాఫ్టింగ్ అంటే క్రియేటింగ్, పాలసీస్ అంటే విధానాలు. దేనికి? టు ఇంక్రీజ్ రెసిలియన్స్ అమాంగ్ కమ్యూనిటీస్. రెసిలియన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసిలియన్స్? దెబ్బ తగిలితే తిరిగి తట్టుకోగలడం రెసిలియన్స్. ఇఫ్ సమ్వన్ ఈజ్ రెసిలియంట్, దట్ మీన్స్ హీ కెన్ ఒక దెబ్బ తగిలిన తర్వాత కూడా నిలబడగలుగుతాడు అని అర్థం. రెసిలియన్స్ అమాంగ్ కమ్యూనిటీస్. లాస్ట్ ఇయర్ ద ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD launched an impact-based cyclone warning system from the October-December season designed to reduce economic losses by focusing on districts and specific locations and incorporating such factors as population, infrastructure, land use and settlements. So last year ఏం జరిగింది? ది ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చేసింది? లాంచ్ చేసింది ఇంపాక్ట్ బేస్డ్ సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్ లాంచ్ చేసింది. అంటే అర్థం ఏంటి? ఇంపాక్ట్ బేస్డ్ అంటే ఏ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, ఏ ప్రాంతాలకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉండదు. సో ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే వాళ్ళు ముందు వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళని ఖాళీ చేయడం, రెడీ చేయడం అన్నమాట. సో ఈ సిస్టమ్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి? October-December సీజన్ నుంచి లాంచ్ చేసింది. ఇది దేనికోసం తయారు చేయబడింది? ఇట్ ఈస్ డిజైన్ టు రెడ్యూస్ ఎకనామిక్ లాసెస్ ని రెడ్యూస్ చేయడానికి, అంటే ఆర్థికంగా నష్టం లేకుండా తగ్గించడానికి. రెండోది ఎలా? బై ఫోకసింగ్ ఆన్ డిస్ట్రిక్ట్స్ అండ్ స్పెసిఫిక్ లొకేషన్స్. డిస్ట్రిక్ట్స్ మీద, స్పెసిఫిక్ లొకేషన్స్ మీద ఫోకస్ చేయడం ద్వారా, అండ్ ఇన్కార్పొరేటింగ్ సచ్ ఫ్యాక్టర్స్ యాజ్ పాపులేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ యూజ్ అండ్ సెటిల్మెంట్స్. అర్థమవుతుందా? ఇన్కార్పొరేటింగ్ సచ్ ఫ్యాక్టర్స్ యాజ్ పాపులేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ యూజ్, సెటిల్మెంట్. ఎక్కడ ఎక్కువగా సెటిల్ అయ్యారు, పాపులేషన్ ఎక్కడ ఎక్కువగా ఉంది, ల్యాండ్ యూజ్ ఎక్కువగా ఉంది, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తుంది. ఏ ప్రాంతానికి ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు, ఎక్కడ నష్టం ఎక్కువగా జరగవచ్చు, ఎక్కడ నష్టం తక్కువగా ఉంటుంది, ఇలాంటి ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి దాన్ని బట్టి డిజాస్టర్ రెస్పాన్స్ డిజైన్ చేస్తారనమాట. ది IMD ఆల్సో క్లెయిమ్డ్ that its accuracy of forecast, for instance, in plotting landfall location is now better. IMD ఇంకా ఏమంటుంది? its accuracy of forecast యొక్క accuracy అంటే అర్థం ఏంటి? కరెక్ట్ గా వస్తుందా లేదా. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఫోర్కాస్ట్ అంటే నెక్స్ట్ ఏది రాబోతుంది అని చెప్పేది ఫోర్కాస్ట్. ఇన్ ప్లాటింగ్ ల్యాండ్ ఫాల్ లొకేషన్, ఎక్కడ ల్యాండ్ ఫాల్ అవుతుంది, ల్యాండ్ ఫాల్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఈ సైక్లోన్ ఎక్కడ ల్యాండ్ అవుతోంది అని కరెక్ట్ గా ప్లాట్ చేయడం కూడా ఇప్పుడు బెటర్ గా ఉంది. అంటే చాలా యాక్యురేట్ గా ప్రిడిక్ట్ చేయగలుగుతుంది ఎక్కడ ల్యాండ్ ఫాల్ జరగబోతుంది, ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ తీరాన్ని తాకుతుంది అని కరెక్ట్ గా చెప్పగలుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? తుఫాన్ ఎక్కడ తీరాన్ని తాకుతుందో మనకు తెలిసింది అనుకోండి, ఆ ప్రాంతాన్ని మనం సురక్షితంగా దాయొచ్చు కదా, ప్రొటెక్ట్ చేయొచ్చు కదా, అదనమాట. Together with ground mapping of vulnerabilities, this is a promising approach to avoid loss of life and destruction of property. Together with ground mapping of vulnerabilities. Vulnerabilities are the risky areas. So vulnerability is thing that is more likely to be harmed. Okay, దాన్ని మనం vulnerability అంటాం. People who are vulnerable are more likely to be attacked, more likely to be harmed, more likely to be destroyed అని అర్థం. Together with ground mapping of vulnerabilities. Ground mapping చేయడం అంటే ఎక్కడెక్కడ ఏరియాస్ ఉన్నాయి, రిస్క్ ఎక్కువగా ఉన్న ఏరియాస్, ఎక్కడెక్కడ ఈ తుఫాను వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేవి ఐడెంటిఫై చేసి వాటిని మ్యాప్ చేయడంతో పాటు ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాక్ట్ ల్యాండ్ ఫాల్ లొకేషన్ ఏంటి అనేది ప్లాట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు అవాయిడింగ్ లాస్ ఆఫ్ లైఫ్, ప్రాణాలను కాపాడడం జరుగుతుంది. అలాగే డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ జరగకుండా, అవాయిడ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ లాస్ కూడా జరగకుండా మనం కాపాడవచ్చు. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిసైజ్ అంటే కరెక్ట్ గా ప్రిసైజ్ గా ఎర్లీ వార్నింగ్స్ cannot be overemphasized.
considering that the Arabian Sea has emerged as a major source of severe cyclones and their intensity is aggravated by long-term rise in sea surface temperatures linked to pollution over South Asia and its neighborhood. చూడండి ఇక్కడ మీకు ఒక చిన్న ఆస్పెక్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏం రాశారంటే కెనాట్ బి ఓవర్ ఎంఫసైజ్. ఇది చదవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కెనాట్ బి ఓవర్ ఎంఫసైజ్ అంటే అర్థం ఏంటి? ఇది ఈజీగా ఎలా చదవదాం? నాట్ కొట్టేయండి, ఇక్కడ ఓవర్ కొట్టేయండి, 2 నెగిటివ్ వర్డ్స్ కొట్టేయండి. ఇట్ కెన్ బి ఎంఫసైజ్డ్ అంటే ఇది ఇంపార్టెంట్, దాన్ని మనం నొక్కి చెప్పవచ్చు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వవచ్చు అని అర్థం. కెనాట్ బి ఓవర్ ఎంఫసైజ్డ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని అర్థం. ఏది? ప్రిసైజ్ ఎర్లీ వార్నింగ్స్. కరెక్ట్గా అంటే జరగక ముందే ప్రిసైజ్గా వార్నింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? కన్సిడరింగ్ దట్ ది అరేబియన్ సీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ఎ మేజర్ సోర్స్ ఆఫ్ సివియర్ సైక్లోన్స్. అరేబియన్ సీ అనేది మేజర్ సోర్స్ అయిపోయింది సివియర్ సైక్లోన్స్కి. ఈ సివియర్ సైక్లోన్స్ అన్నీ కూడా దాని నుంచి ఆరిజినేట్ అవుతున్నాయి కాబట్టి, సో ఇట్ హెస్ బికమ్ ఎ మేజర్ సోర్స్ అయిపోయింది కాబట్టి, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దేర్ ఇంటెన్సిటీ ఈజ్ అగ్రవేటెడ్. ఇంటెన్సిటీ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. అగ్రవేట్ అంటే అర్థం ఏంటి? వర్సన్ అవ్వడం, ఇంటెన్సిటీ ఇంకా పెరిగిపోవడం, ఉధృతి ఇంకా పెరిగిపోవడం బై లాంగ్ టర్మ్ రైజ్ ఇన్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్. సర్ఫేస్ టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల, పొల్యూషన్ వల్ల. సౌత్ ఏషియా మరియు ఈ నైబర్హుడ్లో ఉన్న సీలో వేడి పెరిగిపోవడం వల్ల, సర్ఫేస్ టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల ఇంపాక్ట్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది అంటున్నాడు. Climate proofing lives and dwellings is a high priority now, a task that warrants a multi-sectoral approach. Climate proofing అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే నష్టాలని ఎదుర్కొనే శక్తిని ఇవ్వడం. అండ్ అడాప్టింగ్ అవర్ లైవ్స్ అండ్ అవర్ అరేంజ్మెంట్స్, అవర్ dwellings, అవర్ సిటీస్, రైట్, సో దట్ దే కెన్ ఫేస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలిగేలాగా తయారు చేయడాన్ని ఏమంటాం? క్లైమేట్ ప్రూఫింగ్ అంటాం. క్లైమేట్ ప్రూఫింగ్ లైవ్స్ అండ్ డ్వెల్లింగ్స్. డ్వెల్లింగ్స్ అంటే అర్థం ఏంటి? నివాసాలు. లైవ్స్ అంటే ప్రాణాలు, డ్వెల్లింగ్స్ అంటే నివాసాలు. ఈజ్ ఎ హై ప్రయారిటీ నౌ. ఇది హై ప్రయారిటీ ఇప్పుడు. ఎ టాస్క్ దట్ వారెంట్స్ ఏ మల్టీ సెక్టరల్ అప్రోచ్. మల్టీ సెక్టరల్ అప్రోచ్ అంటే అర్థం ఏంటి? వారెంట్స్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ మేక్స్ ఇట్ నెససరీ. సంథింగ్ దట్ మేక్స్ ఇట్ నెససరీ. వారెంట్ అంటే మీనింగ్ ఏంటి? సంథింగ్ దట్ మేక్స్ ఇట్ నెససరీ. ఎ టాస్క్ దట్ మేక్స్ ఇట్ నెససరీ ఏంటి? ఏ మల్టీ సెక్టరల్ అప్రోచ్. అర్థమవుతుందా? అక్కడ ఉన్న ప్రజలు, నివాసితం ఉన్న ప్రజలు, వాళ్ళ యొక్క నివాసాలు అవన్నీ కూడా మనం క్లైమేట్ ప్రూఫ్ చేయాలంటే ఏంటి అవసరం? మల్టీ సెక్టరల్ అప్రోచ్ అవసరం. అంటే ఒక యాంగిల్లో ఆలోచించకూడదు, 4-5 వైపుల నుండి ఆలోచించడం, 4-5 సెక్టర్స్ వైపు నుంచి ఆలోచించడం అనేది ఇంపార్టెంట్. ఎలాగా? టు బిల్డ్ స్టర్డీ హోమ్స్ ఆఫ్ సూటబుల్ డిజైన్. స్టర్డీ అంటే స్ట్రాంగ్. తుఫాన్ వచ్చినా కూలిపోని ఇల్లు కట్టడం, అది వేరే సెగ్మెంట్, హౌసింగ్ సెగ్మెంట్ అది. క్రియేట్ అడిక్వేట్ స్టామ్ షెల్టర్స్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఎవాక్యుయేట్ చేసినప్పుడు వాళ్ళని ఉంచడానికి షెల్టర్ హోమ్స్ కట్టడం, అది కూడా అడిక్వేట్, సరిపోయినంతగా. ప్రొవైడ్ యాక్యురేట్ ఎర్లీ వార్నింగ్స్ ఇవ్వడం, ఇదేమో మనకి ఇక్కడ వాతావరణ శాఖ వాళ్ళు చేసేది. అండ్ ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ కెలామిటీస్ త్రూ ఇన్సూరెన్స్ ఫర్ ప్రాపర్టీ అండ్ అసెట్స్. ఇన్సూరెన్స్ ఇది వేరే సెగ్మెంట్ మళ్ళీ. అంటే ఇప్పుడు ఎవరైనా ఎంత మనం జాగ్రత్త పడినా సరే మన ఆస్తులు పోవచ్చు, మన బిల్డింగ్లు కూలిపోవచ్చు. అప్పుడు మరి వాళ్ళు నష్టపోతారు కదా, అందుకని ఏం చేయాలి? వాళ్ళ ప్రాపర్టీకి ఇన్సూరెన్స్ చేయడం, ఇన్సూరెన్స్ ద్వారా దాన్ని ప్రొటెక్ట్ చేయడం. అందుకే ఎన్ష్యూర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ కెలామిటీస్. కెలామిటీస్ అంటే వైపరీత్యాలు, ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కెలామిటీస్ అంటాం. త్రూ ఇన్సూరెన్స్ ఫర్ ప్రాపర్టీ అండ్ అసెట్స్. గవర్నమెంట్స్ మస్ట్ రైజ్ అప్ టు ద ఛాలెంజ్. ఈ ఛాలెంజ్కి తగ్గట్టుగా గవర్నమెంట్ నిలబడాలి. ఈ రైజ్ అప్ టు ద ఛాలెంజ్ అనేది ఇడియం. అంటే అర్థం ఏంటంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్రికెట్ మ్యాచ్ తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. నాట్వెస్ట్ సిరీస్ గుర్తుందా మీకు? క్రికెట్ అప్పుడు ఎప్పుడో ఇంగ్లాండ్లో అయిన మ్యాచ్. అందులో ఇంగ్లాండ్ వాళ్ళు 320 ఎంతో కొడతారు, ఇండియా రెస్పాండ్ అవుతుంది. సచిన్, సౌరవ్, సెహ్వాగ్, ద్రవిడ్ అందరూ అయిపోతారు. సో తక్కువ స్కోర్కే 4-5 అయిపోయేసరికి మొహమ్మద్ కైఫ్ అండ్ యువరాజ్ సింగ్ మాత్రమే మిగులుతారు. సో చాలా ఎక్కువ స్కోర్ కొట్టాలి, బట్ దే రోజ్ అప్ టు ద ఛాలెంజ్. ఇట్స్ అ డిఫికల్ట్ థింగ్. పెద్ద మంచి టీము, ఆల్రెడీ పెద్ద బ్యాట్స్మెన్ అంతా అయిపోయారు, వీళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు, మొహమ్మద్ కైఫ్ అండ్ యువరాజ్ సింగ్ అప్పుడు. బట్ స్టిల్ దే రోజ్ అప్ టు ద ఛాలెంజ్ అండ్ గాట్ అస్ ద విన్. అంటే ఒక పెద్ద ఛాలెంజ్ వచ్చినప్పుడు కుంగిపోకుండా దానికి తగ్గట్టుగా నిలబడి సాధించడాన్ని ఏమంటాం? రైజ్ అప్ టు ద ఛాలెంజ్ అని చెప్పి అంటారు. రైట్, దట్స్ అబౌట్ ఇట్. సో ఒక బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ అండ్ యూపీఎస్సి కాకుండా
బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి వీఆర్ గివింగ్ 1 day ఫ్రీ ట్రయల్. సో మీరు మన క్లాసెస్ ఎలా ఉంటాయి చూడాలంటే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఎస్సి సీరియల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఆర్బీఐ గ్రేడ్ బి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇఫ్ యూ వాంట్ టు సీ అవర్ క్లాసెస్ యూ కెన్ టేక్ 1 day ఫ్రీ ట్రయల్. భారతి మేడం కాల్ చేయండి, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు రావచ్చు. ఓన్లీ ఇంగ్లీషే ట్రబుల్ ఉండుకున్న వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ కోర్స్ కూడా ఉంది, కేవలం ఇంగ్లీష్, నా ఇంగ్లీష్ క్లాసెస్ మాత్రం మీరు వినొచ్చు, నేనే చెప్తాను ఇంగ్లీష్ మంచిగా, ఇది కూడా తీసుకొని మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.